ఫెర్టిలైజర్ దుకాణాలకు పోయినప్పుడు సేట్ ఎట్లెట్లా చెప్తారు? గీ మందు కొట్టే లచ్చన్న నీకు తిరుగుండదు పో అంటారు. రైతులు ఫలానా కంపెనీ మందు ఏమని అడిగితే కూడా లేలే అది ఇది ఒక్క తీర్లనే పనిచేస్తుంది, ఈ మందు కొట్టుపో అని మత్పరిచి వాళ్ళకు మార్జిన్ లాభం ఎక్కువ వచ్చే మందులను రైతులకు అంటగడుతుంటారు. సేటు చెప్పిండితి అన్న భరోసాతోటి రైతులు కూడా వాటిని తీసుకుపోతుంటారు. గట్నే ఒక ఆడ పురుగుల మందుల దుకాణం సేటు చెప్పింది నమ్మి గడ్డి మందు కొనుక్కపోయిన వాళ్ళ కథ ఏమైందో చూసిరా పోర్రి. నమ్మి నాన్న వస్తే పుచ్చి పూరలైనట్టు ఫెర్టిలైజర్ దుకాణం సేటు మాటలు నమ్మి ఆయన ఇచ్చిన గడ్డి మందు పోయి సోయా చేను కొడితే గడ్డి చచ్చుడు కాదు మొత్తం సోయా పంట అంతా మాడి మసైపోయినాయట. నీ మాటలు గుడ్డిగా నమ్మిపోయి గడ్డికి మందు కొడితే మా నడ్డిరో కొట్టినావు సేటు, ఇది ఏం కంపెనీ మందు మాకెందుకు అంట కట్టినావు, మా చేనుల పంట అంతా నాశనమైంది, పాయమాలు కట్టేయమనుకుంటా నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి కాడున్న జొన్నల భువనేశ్వర్ ఫెర్టిలైజర్ దుకాణం కాడికి పోయి లొల్లి పెట్టిర్రు ఇట్లా రైతులు. మీకైతే అవగాహన ఉంటుంది, ఇప్పుడు రైతుకి ఏం తెలకపోయి ఉండొచ్చు. ఇక ఈ రైతన్న చెప్తున్నాడు ఇందా మాగురి చెప్పే అన్న ఏమైందో అసలు. సోయా గడ్డి మందు కోసము జే భూమేశ్వర్ ఫర్టిలైజర్ కమ్మర్పల్లి వారి షాపును సంప్రదించి వారిపైన క్యూసీఫ్లెక్స్ అండ్ హెచ్పిఎం కంపెనీ గడ్డి మందు కొనుగోలు చేయడం జరిగింది. ఈ మందు కొడితే సోయాలో గడ్డి మందు మొత్తం ఎండిపోతుంది కాబట్టి ఇది మంచిగా ఉంటుంది అని చెప్పేసి మమ్మల్ని కొట్టిపోయడం జరిగింది, ఎకరానికి 7 పంపుల చొప్పున. అయితే దీన్ని వాడడం వలన గడ్డి ఏమి చనిపోలేదు, కానీ సోయా మొత్తం చనిపోయింది. అదట కథ. ఈ మందు కొట్టురి మంచిగా ఉంటుందని సేటే రైతులకు అంటగట్టిండట. ఇప్పుడు మళ్ళీ దోశ తిప్పినట్టు మాటలు మారేస్తున్నాడట. నేను చెప్తానైతే మీ తెలివి ఏమైందని ఉల్టా మమ్మల్ని అంటున్నాడని గరమవుతున్నారు వీళ్ళు. ఊరు పేరు లేని కంపెనీలు తయారు చేసే మందులు అమ్మితే మస్తు మార్జిన్ దొరుకుతుందని చాలా మంది దుకాణం సేట్లు ఇటువంటి నాన్ బ్రాండెడ్ మందుల్ని అంటగడుతుంటారు. ఇక ఈ సేటు చేసిన పనికి చుట్టుముట్టు ఏం తక్కువ 200 ఎకరాలలో సోయా పంట అంతా నాశనం అయిందట. మండల వ్యవసాయ శాఖ ఆఫీసర్లు ఎంక్వైరీ చేసి ఇక గడ్డి మందు కథ ఏందో అరుచుకొని రైతులకు న్యాయం చేయాలని అంటున్నారు ఊర్లో ఉన్న రైతులంతా.